నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి రైతులను దిగజారుస్తారా? అన్నదాతను దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకునేది లేదన్న కేటీఆర్. ప్రజాపీడనగా మారిన కాంగ్రెస్ సర్కారు ప్రజావాణి, ఫిర్యాదుల పరిష్కారం కంటే తిరస్కారమే ఎక్కువన్న హరీష్ రావు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, కుల గణన చేపట్టాలి. కాంగ్రెస్ బీజేపీలు బీసీలను చులకనగా చూస్తున్నారని కవిత ఫైర్. ఇకపై పంచాయతీ R&B రోడ్డు ప్రైవేటు పరం, గ్రామాల్లోనూ టోల్ ట్యాక్స్ వసూలు చేసే అవకాశం. రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రాల్లో పనిచేసే కేంద్ర ఉద్యోగులపై FIR నమోదుకు ఓకే. చైనాను వణికిస్తున్న కొత్త వైరస్ హ్యూమన్ మెటానిమో, కోవిడ్ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్న జనం. కరోనా తర్వాత ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా హ్యూమన్ మెటానికా అనే వైరస్ చైనాలో విజృంభిస్తోంది. దీంతో చైనాలో దవాఖానాలు పేషెంట్లతో నిండిపోతున్నాయి. కొత్త వైరస్ వేగంగా విస్తరిస్తోందని అక్కడి ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అటు ఈ వైరస్ పై ఆందోళన చెందవద్దని భారత ప్రభుత్వం సూచించింది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరోసారి కొత్త వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. హ్యూమన్ మెటానియా అనే కొత్త వైరస్ సోకడంతో వైద్యం కోసం ఆసుపత్రుల్లో జనం బారులు తీరారు. కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. HMPVతో పాటు ఇన్ఫ్లుయెంజా A, మైకోప్లాస్మా, నిమోనియా, COVID-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక సారాంశం. దాదాపు 5 ఏళ్ల క్రితం COVID-19 వ్యాప్తి చెందిన తొలి నాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికార మీడియా CCTV వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్ HMPV పై ఆందోళన చెందవద్దని ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు సూచించింది. ప్రస్తుతం మన దేశంలో అలాంటి వైరస్ జాడ లేదని తెలిపింది. కాగా శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన HMPV డ్రాగన్ దేశంలో వేగంగా విస్తరిస్తుంది. COVID-19 సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. There has been news doing the rounds about a metapneumovirus outbreak in China. Let me be very clear on that count. Metapneumovirus is like any other respiratory virus which causes a common cold. And in the very old and the very young, it could cause flu-like symptoms. However, we have analyzed the data of the respiratory outbreaks within the country. There is no substantial increase in December 2024 data and no cases which have been reported
in large numbers from any of our institutions. In any case, during winters, there is an increased outbreak of respiratory virus infections for which our hospitals are usually prepared with the necessary supplies and the necessary beds. One thing I would like to convey to the public is to take the general precautions that we use against all respiratory infections, which means in case somebody has cough and cold, he should avoid coming in contact with a lot number of people so that the infection does not spread. And while using distinct hanky or towel for coughing and sneezing, and take the normal medicines that are required for cold or fever whenever it's there. Otherwise, nothing to be alarmed about the present situation. హెచ్ఎంపీవీ వైరస్ పిల్లలు వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా దీని బారిన పడవచ్చు. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు దీని అధిక వ్యాప్తికి కారణమవుతుంది. ప్రస్తుతానికి వ్యాప్తిని నిరోధించడానికి మంచి పరిశుభ్రతను పాటించండి. చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించడం, సాధ్యమైన చోట సామాజిక దూరాన్ని పాటించాలి. మీకు అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. రైతు భరోసాపై రాష్ట్ర రైతాంగంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన విధి విధానాలేంటి, కేబినెట్ ఏమి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజా ప్రతినిధులు సైతం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక పెట్టుబడి సాయం సహా 22కు పైగా అంశాలు ఇవాళ కేబినెట్ భేటీ ముందుకు రానున్నాయి. మరి మంత్రివర్గం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందోనన్న టెన్షన్ అందరినీ వెంటాడుతోంది. తెలంగాణ రైతాంగం మంత్రివర్గం వైపు ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. తమకు అందాల్సిన పంట సాయం, రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయం చెప్తారో అన్న ఉత్సుకత వాళ్లను వెంటాడుతోంది. దాదాపు 22 అంశాలతో కూడిన ఎజెండాలో సివిల్ సప్లైస్, ఇరిగేషన్, మున్సిపల్, R&B శాఖల నుంచి వచ్చిన ఫైళ్లతో పాటు వ్యవసాయ శాఖ నుంచి రైతులు, రైతు కూలీలకు సంబంధించిన 2 దస్తాలు కేబినెట్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన వాటి సంగతి అటుంచి రైతు భరోసాపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాగా ఈసారి రైతులకు అందే సాయం ఎకరాకు కేవలం 6,000 మాత్రమే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రివర్గానికి ఉపసంఘం మొత్తం 3 రకాల ప్రతిపాదనలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. వీటిపై చర్చించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనవరి 14 నుంచి అమల్లోకి రాబోతున్న రైతు భరోసా పథకానికి సుమారు 5,500 కోట్ల నిధులతో ఒక దస్త్రం కేబినెట్ విభాగానికి చేరినట్లు తెలుస్తోంది. ఎకరాకు 6,000 చొప్పున చెల్లించే విధంగా ఈ ప్రతిపాదన అన్నట్లు సమాచారం. ఈసారికి ఇలా కానిచ్చి వచ్చే సంవత్సరం నుంచి దఫాలుగా రొక్కం పెంచుతూ వచ్చే ఎన్నికల నాటికి 7,500కు చేర్చాలన్నది పాలకుల వ్యూహం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే పంట సాయం అందనుందని సీఎంఓ వర్గాల కథనం. లబ్ధిదారులపై గ్రామ సభల్లో నిర్ణయం జరగనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే లీకులు ఇస్తూ వస్తుంది. ఇక గతంతో పోలిస్తే ఈసారి లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల బోగట్ట. అది 40% పైగా పడిపోనున్నట్లు వినికిడి. ఎండోమెంట్, వక్ఫ్, ఎన్ఆర్ఐలకు చెందిన సుమారు 40,000 ఎకరాల భూములను మినహాయిస్తే ఇక మిగిలేది దాదాపు 130,000 ఎకరాల సాగు భూమి మాత్రమే. ఆ భూములకే పంట సాయం అందనున్నట్లు అధికారిక వర్గాల ఉవాచ. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి విదేశాలకు వెళ్లిన వాళ్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతాల లబ్ధిదారుల జాబితాలో భారీ కోత పడే ఛాన్స్ ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన విధిస్తే సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలోని 14 నియోజకవర్గాల్లో సైతం బెనిఫిషియరీస్ నెంబర్ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. అందుకే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతు భరోసా కోసం కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసిన గైడ్ లైన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకత్వంతో పాటు రాష్ట్ర రైతాంగం యావత్తు ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఇక రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం ప్రకటించే మరో ప్రతిపాదనను సైతం వ్యవసాయ శాఖ మంత్రివర్గం ముందు పెట్టింది. అదే సమయంలో పౌర సరఫరాల శాఖ ద్వారా జారీ చేయాల్సిన కొత్త రేషన్ కార్డులపై కూడా మంత్రివర్గం చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు, అలాగే బాపుఘాట్ దగ్గర కృష్ణా నదికి తరలించే కీలకమైన అంశానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాక మున్సిపల్, ఇరిగేషన్, R&B, రెవెన్యూ, ఇతర శాఖల నుంచి దాదాపు ఒక 22 ఫైళ్లు సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగానికి చేరినట్లు సమాచారం. ప్రమాణ పత్రాలు ఇస్తేనే పంట సాయం చేస్తామనడంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం రైతు డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పంట సాయం కోసం రైతుల నుంచి డిక్లరేషన్లు అడగడం దారుణమన్నారు. అధికారంలోకి రాగానే ప్రజాపాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తుల్లో రైతుల వివరాలు ఉన్నా మళ్లీ ప్రమాణ పత్రాలు కోరడం గోల్మాల్ చేయడమే అన్నారు. రుణమాఫీలోనూ ఇలాగే అన్యాయం చేశారన్నారు. కొత్తగా రైతులు డిక్లరేషన్లు ఇవ్వాల్సిన పని లేదని కాంగ్రెస్ ప్రభుత్వమే డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. రుణమాఫీ ఎంతమందికి చేశారో ప్రతి ఊర్లో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎట్లా ఉంది పరిస్థితి అంటే, ఎన్నికలకు ముందేమో కాంగ్రెస్ ఇస్తుంది రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్. కానీ ఎన్నికలు అయిపోయినాక ఇప్పుడేంది, రైతులు ఊళ్ళలో ప్రమాణ పత్రం అన్నట, గవర్నమెంట్కు రైతు ప్రమాణ పత్రం అన్నట్టు. ఇప్పుడు ఇక ఇంతకంటే విచిత్రమైన ముచ్చట మేమైతే అన్నట్టు వినలేదు. మాకు ఇంకా ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చిన మొదటి 10-15 రోజులలోనే ఈ డ్రామా షురూ చేసిండ్రు. ఏమని పెట్టి రానాడు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోండి అంటే పాపం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులలో మీరు చూడొచ్చు, స్పష్టంగా రాసింది, ఇక్కడ రెడ్ మార్క్తోని ఇక్కడ మార్క్ చేసి ఉంది. ఈ దరఖాస్తులు దేనికి తీసుకున్నారు అన్నాడు, దేనికంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు. ఈ ప్రజాపాలన దరఖాస్తులు 1,06,00,000 దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ప్రజాపాలన అయిపోయినాక చెప్పింది, మేము స్వీకరించినాం దరఖాస్తులు, మాకు దరఖాస్తులు అందినాయి, ముట్టినాయి అని చెప్పింది. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది కాకుండా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మళ్ళొక్కసారి కొత్త డ్రామా. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు, అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు, చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం, ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఎంత దారుణం అంటే, ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు, కాంగ్రెస్ సన్నాసులు, వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కాడ పెట్టింది. ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా. ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనాయి. ఇవాళ రైతు ప్రమాణ పత్రం రాసి ఇవ్వాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఈ రైతు భరోసా మీద ఇంతవరకు ఒక్క పైసా కూడా వేయలే. మళ్ళీ చెప్తున్నా నేను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వలేదు. ఆనాడు 7,600 కోట్లు వానాకాలం మీరు ఎగ్గొట్టిండ్రు, మీకు తెలుసు, రైతులకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. అది కూడా మీరు ఇవ్వాలి. ఇప్పుడు రైతు బంధు రూపంలో
వానాకాలం ఇవ్వాల్సిన 7,600 కోట్లు మీరు ఇయ్యలేదు, తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు, వదిలిపెట్టం. అట్లాగే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే 7,600 కోట్లు రైతు బంధు ఇచ్చేందుకు పెట్టిపోయిందో అది మాత్రమే మీరు, అది కూడా 3 నెలల ఆలస్యంగా, అది కూడా 4-5 కిస్తులలో తిప్పించుకొని ఇచ్చిండ్రు తప్ప మీరు వచ్చినాక మీ ప్రభుత్వం మాత్రం రూపాయి ఇయ్యలేదు అనే మాట వాస్తవం. ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇవ్వాలి ప్రమాణ పత్రం? నిజానికి మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి అసలు? నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి ఊరూరా ప్రమాణ పత్రము, డిక్లరేషన్. ఏమని ఇవ్వాలి నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు, ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి నువ్వు. ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్ నువ్వు. ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. కాంగ్రెస్ సర్కార్ రైతు బంధును బొందపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు కేటీఆర్. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇవాళ పంట సాయం ఎత్తివేసే కుట్రలకు పాల్పడుతున్నాడన్నారు. 22,000 కోట్ల రైతు బంధు నిధుల దుర్వినియోగం జరగాయనడం పచ్చి అబద్దమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్నదాతలు ప్రశ్నించాలని, ప్రతి ఊర్లో ఎదురు తిరగాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తులు ఎక్కడ పోయాయని ప్రశ్నించాలన్నారు. సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్కను ముద్రేయాలి. అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను మన అసెంబ్లీలో కూడా అడిగినా, మళ్ళీ అడుగుతున్నా. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి మళ్ళీ చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంత మంచి పథకాన్ని. నేను అడుగుతున్నా, వ్యవసాయ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవల ఖాతాలో పోయినాయి లిస్టు పెట్టు, ఊరూరికి పెట్టు. ప్రజలు చూస్తారు. మేము అంటున్నాం, ఇది పచ్చి దొంగ మాట. 22,000 కోట్లు దుర్వినియోగమైనాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్న, నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట, దొంగ మాట. ఎందుకంటున్నా అంటే, నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా, ఏడుకెళ్ళి వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన. వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సార్ ఏం లేదు సార్, ఇప్పుడు పత్తి రైతుంటాడు, కంది రైతుంటాడు, చెరుకు రైతుంటాడు, పసుపు రైతుంటాడు, పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట వండదు సార్. ఆ రెండో పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంతా కలిపి. రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? ఎందుకంటే పత్తి రైతు 8-9 నెలల పంట, అది మిర్చి రైతు 8-9 నెలల పంట, కంది రైతు 8 నెలల పంట. రెండో పంట వేసేందుకు అవకాశం లేదు. పసుపు, చెరుకు, అట్లాగే పోడు, వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు. అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం. పత్తి 44 లక్షల వండుతుంది, 44 లక్షల ఎకరాలలో వండుతుంది. కంది 7-8 లక్షల ఎకరాల్లో వండుతుంది. మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణ పత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం? మేము అడుగుతున్నాం. ఇవ్వాలి ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనాయి అని చెప్పి క్రషర్లకు పోయినాయి, రియల్ ఎస్టేట్కి పోయినాయి, గుట్టలకు పోయినాయి, రాళ్ళు రప్పలకు పోయినాయి,
అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొందబెట్టేతందుకే. రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. అందుకే మేము రాష్ట్ర రైతన్నలను అడుగుతున్నాం, నిలదీయండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం. నేను పెట్టిన కదా ప్రజాపాలనల దరఖాస్తు, ఏడవైంది నా దరఖాస్తు అని అడుగుండ్రి. 1,06,00,000 మంది దరఖాస్తు పెట్టిండ్రు ప్రజాపాలనలో. మరి మొత్తం వివరాలు నీ ప్రభుత్వం కాడ ఉండాలి కదా. మరి ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఆ వివరాలని? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఎన్నిసార్లు అడుగుతావు? ఇప్పటికే 12 సీజన్లు కేసీఆర్ ప్రభుత్వం వేసింది కదా రైతు బంధు. మరి ఆ ఖాతాలన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా. 70 లక్షల మంది ఖాతాలు నీ కాడున్నాయి. 80,000 కోట్లు ఆల్రెడీ ఖాతాలలో పడ్డాయి. వాళ్ళు ఎవరో నీకు ఎరికే, వాళ్ళ సర్వే నెంబర్ ఎరికే, వాళ్ళ మొత్తం విస్తీర్ణం ఎంత, పొలం ఎంత, ఎవరికి ఎంత ఉన్నది అన్నీ తెలుసు నీకు. తెలిసి కూడా ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఇవాళ కటింగులు పెట్టతందుకు ఎగ్గొట్టతందుకే అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అన్నదాతలకు ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతు బంధు నిధులను గ్రామాల్లో పోస్టర్ల ద్వారా అందరికీ తెలుపుతామన్నారు కేటీఆర్. ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి 17,500 రూపాయలు బాకీ పడ్డారని, 5 ఎకరాలు ఉన్న రైతులకు ₹1,00,000 పైగానే బాకీ పడ్డారన్నారు. ప్రభుత్వం బాకీ ఉన్న ప్రతి పైసా రైతులకు అందే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఒక్కో రైతుకు ఎంత అందించారో డిక్లరేషన్ ద్వారా తెలపాలని సవాలు చేశారు. రైతులను అంటా ఉన్నాం, నిలదీయండి ప్రభుత్వాన్ని, అడగండి. ఏమడగండి? ఈ పోస్టర్లు ఊరూరా వేస్తాం. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎగ్గొట్టింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం. చెప్పు సమాధానం. ఒక్కొక్క రైతుకు నువ్వు చెప్పిన ప్రకారం ఏమన్నావు నువ్వు అన్నాడు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఎకరానికి. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. వేసినావా మరి 7,500 చొప్పున? ఒక్కలకన్నా పడ్డదా ఈ రాష్ట్రంలో? అందుకే మేము అంటున్నాం, ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి నువ్వు పడ్డ బాకీ 17,500 రూపాయలు. ఒక ఎకరానికి బాకీ 17,500. ఒక ఎకరానికి 17,500 అయితే ఇగో 2 ఎకరాలకు ఎంత, ఎవరికైనా ఎక్కలు రాకపోతే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావు, రైతు బంధును మొత్తానికి బొండిగా విసికి చంపేస్తా అనుకుంటున్నావు, రైతు బంధును లేకుండా చేస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కానీ వదిలిపెట్టాం, బరాబర్ అడుగుతాం, అన్నీ అడుగుతాం. దమ్ముంటే ప్రభుత్వానికి డిక్లరేషన్ నువ్వు ఎంత రుణమాఫీ చేసినావు, ఏ ఊళ్ళో ఎంతమందికి అయింది, ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు పెట్టు ప్రమాణ పత్రం, నువ్వు పెట్టు డిక్లరేషన్. ఏ ఊళ్ళో ఎంతమందికి రైతు బంధు పోయింది, ఎన్ని పైసలు పోయినాయి, ఎవరికి ఎంత ముట్టినాయి దమ్ముంటే పెట్టు. బోనస్ ఎవరికి ఎంత వచ్చింది ఊళ్ళే పెట్టు. ఏ ఊరికి రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో పెట్టు. ఏ ఊళ్ళో కౌలు రైతులు ఎంతమంది ఉన్నారో పెట్టు. భూ యజమానులు ఎంతమంది ఉన్నారో పెట్టు. అప్పుడు హిసాబ్ కితాబ్ మొత్తం కూడా రైతులు లెక్క తీస్తారు. మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టే ఆ రోజు భూ రికార్డుల ప్రక్షాళన చేసి వెంటనే మేము మొత్తం రైతాంగానికి 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాలకు టంచన్గా రైతు బంధు వేసినాం. మా దగ్గర క్లారిటీ ఉంది. ఒక్క పైసా లంచం లేకుండా, ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా చేసినాం. జోరుదారుగా రైతు ఒక రారాజులాగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో బతికిండు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బిచ్చగాన్ లెక్క రైతు ప్రమాణపత్రం ఇవ్వాలి అనలేదు. అనలేదు దొంగతనం జరిగినట్టు 22,000 కోట్లు దారి మళ్ళినాయి. ఎవరికి పోయినా 22,000 కోట్లు చెప్తావా? దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎక్కడ పోయినా 22,000 కోట్లు చెప్తాను పెట్టు, లెక్క పెట్టు. సూర్యాపేటలో ఎంత, సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ని పైసలు పోయినాయి, సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని పోయినాయి, మహబూబ్నగర్లో ఎన్ని పోయినాయి, హుజురాబాద్లో ఎన్ని పోయినాయి, మెదక్లు ఎన్ని పోయినాయి, మొత్తం పెట్టుర్రి. ఏ ఊరికి ఆ ఊరు పెట్టి లెక్క. అప్పుడు మొత్తం రాష్ట్ర రైతాంగం తీస్తుంది, హిసాబ్ కితాబ్ మొత్తం తీస్తుంది. ఎవరు దొంగలు, ఎవరు ఏంది, ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలేంది, ఇప్పుడేం జరుగుతున్నది విలేజ్ వైజ్ పెట్టండి, గ్రామాల వారీగా పెట్టండి, గ్రామ పంచాయతీ కాడ పెట్టండి. అవసరమైతే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంది, రైతు వేదికల కాడ పెట్టండి. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా స్పష్టంగా ఈ కొత్త దరఖాస్తులు మళ్ళా ప్రమాణ పత్రాలు రాసియాలే అనే పనికిమాలిన ఆలోచనలు బంద్ చేయండి. మొత్తంగా మీరే ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి, కొత్తగా తీసుకునే అవసరం లేదు. అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని. మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి. దమ్ముంటే ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టాలి.
గ్రామ పంచాయతీల వారీగా లిస్టు పెట్టు. ఏ ఊళ్ళో రుణమాఫీ ఎంత అయింది, రైతు బంధు ఎంతమందికి వచ్చింది, కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, భూ యజమానులు ఎంతమంది ఉన్నారు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, దుర్వినియోగం ఏ ఊళ్ళో ఎంత అయింది అది కూడా పెట్టు, చూస్తాం. అది కూడా సూర్యాపేటలో ఎంత అయింది, సిరిసిల్లలో ఎంత అయింది, ఏ జిల్లాలో ఎంత అయింది, దుర్వినియోగం జరిగింది అంటున్నావు కదా, వాళ్ళ సంగతి చెప్పు. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరు దుర్వినియోగం చేసిండో కూడా పేరు పెట్టు. ఫలానా ఊళ్ళే ఫలానా ఎల్లయ్య చేసిండు ఆయన పేరు పెట్టు. మొత్తం ఊరు చూస్తుంది, ఇక ఆయన పైసలు తిన్నడా లేదా, ఆయనకు పొలం ఉన్నదా లేదా, ప్రభుత్వం తప్పు మాట్లాడుతుందా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావా, రైతు తప్పు మాట్లాడుతుందా. ఇలా రైతులను బదనాం చేసే ప్రయత్నం, రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం, ఏదో ప్రజల సొమ్ము రైతులు తిన్నట్టు ఇవాళ చేస్తున్న దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతుందో దీన్ని ఎంత మాత్రం మేము సహించం. రేవంత్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజావాణి నామ మాత్రమేనని తేలిపోయిందన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తామని ఎన్నికల్లో డబ్బా కొట్టారని దుయ్యబట్టారు. ప్రజా దర్బారును ప్రజావాణిగా పేరు మార్చిన రేవంత్ కేవలం ఒక్క రోజులో 10 నిమిషాలు మాత్రమే ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించారని గుర్తు చేశారు. మంత్రులు అందుబాటులో ఉంటారని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. మంత్రులకు గాంధీభవన్కు వెళ్లేందుకు ఉన్న తీరిక ప్రజావాణికి రావడానికి లేదని దుయ్యబట్టారు. దీన్ని బట్టి ప్రజా దర్బారు పట్ల రేవంత్ ఆయన మంత్రుల చిత్తశుద్ధి ఏపాటితో తేటతెల్లమైపోయిందన్నారు. ముఖ్యమంత్రి రాక, మంత్రులు రాక చివరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన పేరుకు మాత్రమే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిరోజు ప్రజావాణి నిర్వహిస్తామని చెప్పి వారానికి 2 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారన్నారు. ఆ 2 రోజులు దరఖాస్తులు ఇవ్వడం కూడా ఉత్త వృధా ప్రయాసే అవుతుందని జనం వాపోతున్నారని చెప్పారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారన్నారు. అయితే అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్స్ కిందకు వస్తాయని, మిగతావి గ్రీవెన్స్ పరిధిలోకి రావంటున్నారని తెలిపారు. అధికారుల భాషలో గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు, అన్యాయం, హక్కులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు వారి విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసిన సదుపాయాలు అందకపోవడం అన్నారు. దీని ప్రకారం భూ తగాదాలు, భూ నిర్వాసితుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, వివిధ వర్గాల పేదరిక సంబంధ సమస్యలు, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్స్ కిందకు రావంటూ సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని గుర్తు చేశారు. గ్రీవెన్స్ పరిధిలోకి రావని 50% ప్రజావాణి పిటిషన్లను అధికారులు తిరస్కరించినట్లు ఆర్టీఐ ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైందని వివరించారు. ప్రజావాణికి వచ్చిన మొత్తం 82,955 పిటిషన్లలో గ్రీవెన్స్గా గుర్తించినవి 43,272 మాత్రమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు. అయితే వాటిలో 27,215 గ్రీవెన్స్లు పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ అది నిజం కాదన్నారు. చాలా సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని తెలిపారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎన్నో డబ్బులు పెట్టుకుని హైదరాబాదుకు వస్తే ఆశలు అడియాసలవుతున్నాయని, పడ్డ శ్రమ వృధా అవుతుందని ప్రజలు వాపోతున్నారన్నారు. కొండంత ఆశలు రేపి గోరంత కూడా న్యాయం చేయక గోళ్లు గిల్లుకుంటున్నారని మండిపడ్డారు. మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందని తేల్చి చెప్పారు. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయిందన్నారు. మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటి మీద రాతగా మిగిలిపోయిందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.